శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి ఈవేళ మనం 4వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. అర్జున, మానవుడు చేయదగిన కర్మములు ఎట్టివి అనే విషయములో ఇప్పటికీ కూడా అనుమానులై ఉన్నారు. భరత కులోత్తముండవును పురుష శ్రేష్ఠుండవునగు నీకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. నీ ద్వారా యావత్ ప్రపంచము కూడా గ్రహించగలదు. అట్టి కర్మత్యాగ విషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది. అర్జున, 1 కర్మలను బొత్తిగా వదిలివేయవలెను. 2 తపోయజ్ఞ దానాది కర్మలను మాత్రము వదలరాదు అను 2 వాదములను చెప్పి భగవానుడు ఆ విషయమును తన తీర్పును చెప్పుచున్నాడు. నిశ్చయం శృణుమేవ అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగా స్థిరపరుచుకొని నిశ్చయించుకొనిన దానిని వచించుతున్నారని మనకు తెలియబడుతూ ఉన్నది. ఇట్టి భగవన్ నిశ్చయమందు జనులకేల విశ్వాసముండరాదు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. సామాన్యులు ప్రకృతికి మాయకు లోబడిన వారు కావున వారి నిశ్చయములందేవేని లోపములు ఉండవచ్చును. కానీ ప్రకృతికి అతీతుడై మాయా దోషము లేని చైతన్య రూపుడగు పరమాత్మ యొక్క భావములు అతి నిర్దుష్టములై ఉండును కదా. అట్టి మహనీయుడు నా నిశ్చయము వినుడు అని చెప్పినప్పుడు ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలయనో యోచించుకొనుడు. కావున భగవానుడిప్పుడు చెప్పబోవు త్యాగము మున్నగు వాణిని గూర్చిన ఉదాత్త భావములను నిశ్చయములను కడు జాగరూకతతో విని తదను రీతి అనుష్ఠించి ధరించవలెను అనే నిశ్చయం విజ్ఞులైనటువంటి వారికి ఏర్పడుతుంది. క్షేత్ర వాక్శుద్ధి ఏర్పడినటువంటి వారికి ఏర్పడుతుంది. అంతేకాని మాలిన్య మనస్కులైనటువంటి వాళ్ళకి, మలిన కర్మ కలిగినటువంటి వారికి ఈ నిశ్చయం ఏర్పడదు. ఇది మనం అనుభవపూర్వకంగా గ్రహించవలసి ఉంటుంది. త్యాగం ఎన్ని విధములని భగవానుడు తెలియజేసిరి అంటే 3 విధములని తెలియజేసిరి. ఈ 3 త్యాగములు ఎట్లా ఉంటాయి అనే విషయములు అన్నీ కూడా మనం క్షుణ్ణంగా రాబో శ్లోకములలో గ్రహిస్తాం. నిశ్చయ అభిప్రాయానికి వస్తాం. మనము కూడా పరమాత్మ ఏమి చెప్పాడు, మన జీవన విధానములు మన అనుభవం ఎట్లా ఉంది అనే విషయాన్ని మనకు మనం నిశ్చయపరుచుకోవాలి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.